స్నేహం విషయంలో బాలికలు బీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న బాలికలపై అత్యాచారాలు కానీ ఇంకా ఏ విధమైన నేరాలు కానీ ముఖ్యంగా తెలిసిన వాళ్ళు ఉండడం ఇది చాలా దారుణమైన విషయం. ఫోక్స్ కేసులో అధిక శాతం నిందితులు స్నేహితులు మాత్రమే, దగ్గర చుట్టాలు మాత్రమే. స్నేహం ముసుగులో దగ్గరవుతారు, అదును చూసి లైంగిక వేధింపులకు తెగబడతారు. మరి బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల్లో కేసులలో సగానికి పైగా మన బంధువులు, తెలిసిన వారే, స్నేహితులే, మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఉంటున్న వారే. ఈ విషయాన్ని ఖచ్చితంగా నిందితుల్లో కేసులలో మన బంధువులు ఉండడం కూడా ఇది చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా ఏదో ఒక కేసులో బాలికలలో మాత్రం తెలిసిన వారే స్నేహం పేరుతో దగ్గరై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మొన్న అరెస్ట్ అయిన బండి భగీరథ్ ఫోక్స్ కేసు నమోదుతో ఈ అంశం మరోసారి చర్చానీయాంశంగా మారింది. మహిళా భద్రతా విభాగం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజుకు సగటున 8 ఫోక్స్ కేసులు నమోదవడం ఇది చాలా దారుణమైన విషయం. అంటే ఏదో విధంగా బాలికలపై ఏదో ఒక దగ్గర ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా స్నేహం ముసుగులో దగ్గరవుతున్న వారిని చాలా జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రాష్ట్రంలో 2779 ఫోక్స్ కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 8 మంది పైగా మైనర్లపై ఏదో విధంగా లైంగిక దాడులు జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం ఇది. మరి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4 నెలల వ్యవధిలోనే 409 ఫోక్స్ కేసులు నమోదవగా వాటిలో 385 మంది నిందితులు కేసులో ఉన్నవారు ముఖ్యంగా 94% మంది మనకు తెలిసిన వారి కావడం ఇది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా బాలికల విషయంలో తల్లిదండ్రులు ఇంకా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరి స్నేహాల విషయంలో మాత్రం ముఖ్యంగా ఈ బాలికలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ విషయాన్ని మీరందరూ పాటిస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ.